హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ వన్. నా పేరు అంశు. ఫ్రెండ్స్, ఈరోజు ఫోటోషాప్ సెషన్లో మనం మూవ్ టూల్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ యూజ్ చేయండి. ఓపెన్కి షార్ట్కట్ వచ్చేసి Ctrl+O. ఏ ఇమేజ్ని అయినా ఓపెన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ నుంచి ఇమేజ్ని ఓపెన్ చేస్తాను. ఈ ఇమేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు ఇమేజెస్ అన్నీ కనబడతాయి. మీకు కావాల్సింది అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడికి వెళ్ళి ఇంకో ఇమేజ్ని ఓపెన్ చేస్తాను. నేను 2 ఇమేజెస్ ఒకేసారి సెలెక్ట్ చేస్తాను. 2 ఇమేజెస్ ఓపెన్ చేస్తాను. 2 ఇమేజెస్ ఒకదాని తర్వాత ఇంకోటి ఓపెన్ అవుతాయి. ఇది నేను ఇందాక ఓపెన్ చేసిన ఫస్ట్ ఇమేజ్. ఇక్కడ నుంచి కూడా మనం క్లోజ్ చేయవచ్చు. ఇప్పుడు టూల్స్ దగ్గరికి వద్దాం. ఇక్కడ మీరు చూసేది టూల్ బార్. మీకు ఇక్కడ ఆప్షన్ అన్నీ కనబడతాయి. వీటన్నిటిని ప్యాలెట్ అంటారు. ఈ ప్యాలెట్స్ అన్నింటినీ మనం విండోస్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ మొత్తం స్క్రీన్ని మనం వర్క్ స్పేస్ అనవచ్చు. సరేనా? అంటే బేసికల్గా మనం మన వర్కింగ్ ఏరియాని వర్క్ స్పేస్ అని అంటాము. టూల్స్లో మన ఫస్ట్ టూల్ వచ్చేసి మూవ్ టూల్. ఇది మీ మూవ్ టూల్. ఇంకా దాని షార్ట్కట్ వచ్చేసి వి. మూవ్ టూల్ని యూజ్ చేసి ఏ ఇమేజ్ అయినా మూవ్ చేయవచ్చు. కానీ ఇప్పుడు నేను ఇమేజ్ని మూవ్ చేస్తే ఏమీ జరగదు. ఇక్కడ పాపప్ నోటిఫికేషన్లో కుడ్ నాట్ యూజ్ ద మూవ్ టూల్ బికాస్ ద లేయర్ ఈజ్ లాక్డ్ అని ఉంది. మీరు ఇమేజెస్ ఏమైనా మూవ్ చేయాలి అనుకుంటే మీరు లేయర్ని అన్లాక్ చేయాలి. అది ఎలా చేయాలి? ఇక్కడ మీరు లేయర్ ఆప్షన్ ఇచ్చారు. ముందు దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లేయర్ ప్యాలెట్ ఓపెన్ అయ్యింది కనబడుతుంది. ఇక్కడ లేయర్ ప్యాలెట్లో మీకు లాక్ ఆప్షన్ కనబడుతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేశాక కొత్త లేయర్ కోసం ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా గైస్? ఇక్కడ అది మనం కొత్త లేయర్కి ఏమైనా నేమ్ ఇవ్వాలనుకుంటున్నామా అని మనల్ని అడుగుతుంది. మీరు ఇవ్వాలనుకోకపోతే దాన్ని లేయర్ 0గా ఉంచేయండి. లేదా ఇది ఐడెంటిఫికేషన్ కోసం ఏదైనా స్పెసిఫిక్ కలర్ సెలెక్ట్ చేయాలనుకుంటే అది కూడా చేయవచ్చు మీరు ఇక్కడ. ఓకేనా గైస్? ఇక్కడ నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకా దాన్ని నార్మల్ మోడ్లోనే ఉంచండి. ఓకే క్లిక్ చేయండి. అక్కడ ఓకే చేసిన తర్వాత మీరు ఓకే నొక్కిన తర్వాత మీరు ఇక్కడ రెడ్ సింబల్ కనబడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చేసిన కలర్ యొక్క యూస్ ఏంటో అర్థం చేసుకుందాం. మనం ఫోటోషాప్లో ఏమైనా వర్క్ చేస్తే చాలా లేయర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఈ లేయర్స్ వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అందుకే మనం వీటిని డిఫరెంట్ కలర్స్లో ఫిల్ చేస్తాం. ఎగ్జాంపుల్కి అన్ని రెడ్ కలర్ లేయర్స్లో ఇలాంటి ఇమేజెస్ ఉంటాయి. అన్ని గ్రీన్ కలర్ లేయర్స్లో ఇలాంటి ఇమేజెస్ ఉంటాయి. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ని ఐడెంటిఫై చేయడానికి మనం డిఫరెంట్ కలర్స్ వాడతాం. మామూలుగా అయితే కలర్ యూస్ చేయడం మ్యాండేటరీ కాదు. అన్లాక్ చేసిన తర్వాత మీరు ఇమేజ్ని మూవ్ చేయొచ్చు. నేను ఈ యారో కీతో మీద క్లిక్ చేస్తే ప్యాలెట్ టెంపరీగా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ని కంఫర్టబుల్గా మూవ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇమేజ్ని మూవ్ చేసిన వెంటనే ఇమేజ్ వెనక మీకు బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. మీరు గుర్తు తెచ్చుకుంటే నేను మీకు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ గురించి మన సెషన్ స్టార్టింగ్లో చెప్పాను. సో ఇదే ఆ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, దీనికి ముందు మనం న్యూ పేజ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అదే మన వైట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ కామెంట్స్ ఉంటే డిస్కషన్ బటన్ మీద క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా మీరు మీ ఫెలో లర్నర్స్తో కనెక్ట్ అయ్యి కోర్స్ గురించి డిస్కస్ చేయగలుగుతారు. అండ్ మా టీం కూడా మీ డౌట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.